సిపి గారి ఆదేశాల మేరకు చేసుకోవడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఈ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మా పోలీసు వారి తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ ఓట్ల లెక్కింపును పురస్కరించుకొని 144 సెక్షన్ అనేటువంటిది అమల్లో ఉంటుంది. అది మంగళవారం ఉదయం నుండి అమల్లో ఉంటుంది. ఈ ప్రాంతం లోపల ఎవరు కూడా ప్రజలు గుండిగూడకూడదు. ప్రజలకు ఈ ప్రాంతం లోపలికి సామాన్య ప్రజలు ఎవరికి కూడా అనుమతించబడడం జరగదు. అదేవిధంగా విజయోత్సవ ర్యాలీలకు పూర్తిగా నిషేధించబడినాయి. ఎవరైతే ఓట్లు ఎక్కి అనంతరం ఎవరైనా విజయోత్సవ ర్యాలీలను కానీ తర్వాత క్రాకర్స్ పేల్చడం కానీ పూర్తిగా నిషేధించడం జరిగింది. అది గమనించాల్సిన విషయం. అంతేకాకుండా జనమామల మార్కెట్లోనికి వచ్చేటువంటి ఏజెంట్స్ కానీ ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి సిబ్బంది కానీ ఆ తర్వాత ప్రతి ఒక్కరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ నుండి ఇష్యూ చేసినటువంటి పాసులను తీసుకొని తప్పకుండా రావాల్సి ఉంటుంది. ఆ సంబంధిత అధికారులు గేట్ల దగ్గర అడిగిన వాళ్ళకి చూపిస్తే కానీ లోపలికి అనుమతిస్తారు. అదేవిధంగా పార్కింగ్కి సంబంధించిన ప్లేస్లను ఏర్పాటు చేయడం జరిగింది. మీ వాహనాలు ఎవరైతే అనుమతించబడతారో వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ వాహనాలు కేటాయించినటువంటి ప్లేస్ లోపల వాహనాలను పార్కింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కాకుండా ఎవరైతే ఏజెంట్స్ కానీ సిబ్బంది కానీ ఎవరున్నా వాళ్ళు తన వెంబడి ఎవరు కూడా ఇక్కడికి సెల్ ఫోన్లను కానీ ఎలక్ట్రానిక్ పరికరాలను గ్యాడ్జెట్స్ కానీ ఎవరిని అనుమతించబడడం జరగదు. ఎవరైనా తీసుకొని వచ్చినట్టయితే ఆ సంబంధిత డిపాజిట్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని సెల్ ఫోన్ డిపాజిట్ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ డిపాజిట్ చేసిన తర్వాతనే లోపలికి రావడం జరుగుతుంది. ఆ విధంగా ఎవరికి కూడా సెల్ ఫోన్లు అనుమతించబడాయని చెప్పి మా తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వాటర్ బాటిల్స్ కానీ స్నాక్స్ కానీ ఇవి కూడా ఎలాంటి వస్తువులను లోపలికి అంటే కౌంటింగ్ హాల్లోకి అనుమతించడం జరగదు. ఎవరు కూడా తీసుకుపోవచ్చని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాదు ఈ కౌంటింగ్కి సంబంధించి కొన్ని ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే కాశీబుగ్గ పాయింట్స్ నుండి ఈ వాహనాలను డైవర్షన్ పాయింట్ ఈ ప్రాంతం నుండి డైవర్షన్ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిర్ణయించబడినటువంటి డైవర్షన్ పాయింట్ ద్వారా మాత్రమే వెళ్ళాలి, లోపలికి అనుమతించబడాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అది కాకుండా మీకు అభ్యర్థులకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడైతే స్టాపర్స్ పెట్టి వాహనాలను ఆపుదల చేసే పాయింట్ ఉన్నాయో అక్కడ వాటికి సంబంధించిన కేటాయించినటువంటి ప్లేసుల్లో మాత్రమే వాహనాలు పార్క్ చేయాలి. కౌంటింగ్ ఈ విధంగా ప్రజలందరూ ఈ మా సిపి గారి ఆదేశాల మేరకు బందోబస్తు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున ప్రజలందరూ మాకు సహకరించగలరని చెప్పి శాంతి భద్రతల విషయం లోపల అందరూ సహకరిస్తారని చెప్పి మా పోలీసు వారి విజ్ఞప్తి. ఇందుకు తగిన బందోబస్తుకు సంబంధించిన ఏర్పాట్లు మాత్రం పూర్తిగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకు సహకరిస్తారని చెప్పి మా తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. సుమారుగా ఎంతమంది బందోబస్తు ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? సఫిషియంట్ బందోబస్తు ఏర్పాటు చేసినాం. సుమారు 4,470 మంది వరకు బందోబస్తు సిబ్బంది ఉన్నది. వీరు కాకుండా కూడా స్పెషల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మాకు ట్రాఫిక్ క్లియరెన్స్కి సంబంధించిన ఉన్నాయి. అదేవిధంగా డ్రోన్ కెమెరాలు కూడా ఇక్కడ కూడా అనుమతించడం జరగదు. ఎవరు కూడా ఎగిరేసినా కూడా డ్రోన్ కెమెరాలు ఎవరైనా ఎగిరేస్తే దాన్ని కూడా శిక్షార్హులు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.